వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. అన్నమయ్య జిల్లా మదనపల్లి బ్రిటిష్ దుష్టపాలనపై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటం, సాహసం, స్ఫూర్తి దేశ సేన నేటికి ఆదర్శమని మదనపల్లి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్ తెలియజేశారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సీమలో సాయుధ పోరాటం చేసిన తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 179వ వర్ధంతి సందర్భంగా అన్నమయ్య జిల్లా మదనపల్లి టౌన్ అవెన్యూ రోడ్డు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మహావీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు 179వ వర్ధంతి కార్యక్రమం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మన పెద్దలు మద్దిరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇక్కడ వచ్చిందనో చాలా అద్భుతంగా చాలా గ్రాండ్గా జరుపుకోవడం జరిగింది. ఈరోజు ఇది చేసుకోవడం ముఖ్య ఉద్దేశం అంటే ఆయన తొలి భారతీయుడు మన బ్రిటిష్తో అగెన్స్ట్ గా స్వాతంత్ర సమరం కోసం పోరాడిన తొలి భారతీయుడు ఆయన. ఆ టైంలో మహామహులు కూడా ఈవెన్ సిపాయిలు తిరుగుబాటు వంటి ఉద్యమాలు కూడా అప్పుడు ముందుకు రాలా. అట్లా టైంలో ఆయన ముందుకు వచ్చేసిందను స్వాతంత్రం కోసం పోరాడి ఆయన ఎంతో త్యాగాలు చేసే బ్రిటిష్ వాళ్లకు లేనిపోని అగచాట్లు పట్టించాడు. పట్టిన తర్వాత ఆయన ఉండేంత వరకు మాకు మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొని రాలేము, ఖచ్చితంగా ఆయన మనం ఏదోలాగా చేస్తే తప్ప మనం రాలేమనే ఉద్దేశంతో ఆయనకు వచ్చిందో ఆయన వేరే వేరే కుతంత్రాలు చేసి ఆయన చంపి ఆయన తలను కూడా ఒక దాలబంధానికి ఏలడం జరిగింది. అంటే వాళ్ళ మనసులో ఎంత ఆయన మీద ఇది ఉండిందో దీన్ని బట్టి మనకు తెలుస్తాం. ఎందుకంటే ఒక మనిషిని చంపి ఆయన తలను ఒక దాలబంధాన్ని కట్టివేసినారు అంటే ఆయనకు ఎంత ఆయన ముప్పతిప్పులు పెట్టించాడు, ఎంత బాధలు కల్పించాడు. ఆ స్ఫూర్తి తర్వాత మిగతా వాళ్ళు కూడా ఇదే గుట్లో నిజంగానే ఆయన చేసుకోవడానికి చాలా గొప్ప పని. మనం కూడా మన స్వాతంత్రం కోసం పోవాలా, ఒక దగ్గర బానిసగా మనం ఎందుకు బతకాలనే ఉద్దేశంతో చాలా వరకు అక్కడ నుండి ఉద్యమాలు కూడా స్టార్ట్ అయినాయి. ఆ ఉద్యమాలు ఏమైనా పెరిగి ఈ రోజు మనకు స్వాతంత్రం అనేది వచ్చింది. ఈ రోజు స్వాతంత్రం మనకు వచ్చింది. ఈరోజు స్వాతంత్రం వచ్చింది కదా అని చెప్పి మనం ప్రతిదీ కూడా మర్చిపోయి ఈ రోజు మన కోసం మన ప్రాణత్యాగాలు చేసి రక్తం ధారపోసి ప్రజల కోసం మన దేశం కోసం మన జీవితాలు అర్పించే వాళ్లకు కనీసం మనము జ్ఞాపకం చేసుకునే బాధ్యత మన మీద ఉంది. ఖచ్చితంగా ఇది తీసుకున్న దాని వల్ల మనలో కూడా ఒక ఫీలింగ్ కూడా ఒకటి వస్తుందంటే మనం కూడా మన దేశం కోసం ఏదైనా చేయాలా, మన దేశం కోసం ఆ రోజు వాడు పోరాడి ప్రజలకు తరిమి కొట్టేటట్టు మనం ఏం చేసే పని లేదు. మనం ఉండేది మనలో ఉండే దుష్టశక్తులను మనకు ఉండే రీతిని కూడా మనం పోరాడి మనం ఖచ్చితంగా న్యాయం కోసం పోరాడి మన దేశాన్ని అంత కష్టపడి స్వాతంత్రం తెచ్చిన వాళ్లకు మనం నివాళులు అర్పించాలంటే ఖచ్చితంగా మనం కూడా ఆయన రూట్లో నడుచుకుంటూ ఖచ్చితంగా మన దేశం కోసం ప్రతి విషయంలో కూడా ఎక్కడ చెడ్డ జరిగినా మేము ఉన్నామంటూ మనం ముందు ఉండేసిందో మన దేశాన్ని రైట్ ట్రాక్ లో పెట్టి చేసి ఒక గిఫ్ట్ గా మనకి ఇచ్చారు. దాన్ని మనం కాపాడుకునే బాధ్యత మనకు ఉంది. కాబట్టి ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా నేను వచ్చిన ఇక్కడ నివాళులు అర్పించిన దానికి నిజంగానే గర్వపడుతున్నాం. ఇదే విధంగా ఆయన కూడా ఈ రోజు తలుచుకున్నందుకు కూడా చాలా వరకు గర్వపడుతున్నాం.